మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలంలో ఉన్నాము. ఉదయం తెల్లవారుజామున 6:30 ప్రాంతంలో కర్రలుడుతూ వస్తున్న ఒక లారీ ఇక్కడ గూడూరు మండల ప్రాంతంలో ఉన్నటువంటి మూలమలుపులో ఇక్కడ బోల్తా పడడం జరిగింది. ఈ బోల్తా పడడం వల్ల ఇక్కడ స్థానికంగా ఎవరైతే బస్ స్టాండ్లో బస్ కోసం వెయిట్ చేస్తున్నారో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, ఒకరు చుంచా దేవేందర్ అని మండల ప్రాంతంలోనే మచ్చల గ్రామానికి చెందినటువంటి చుంచ దేవేందర్, అతను పోలీస్ డిపార్ట్మెంట్, అతను టీచర్గా చేస్తారు. మరి ఇదే మండలంలోనే కొంగరగిద్దకు చెందినటువంటి దన్సరి పాపారావు, అతను పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ గన్మెన్గా విధులు నిర్వహిస్తూ ఉంటారు మండలంలోనే. వాళ్ళు ఇక్కడ బస్ కోసము వేచి చూస్తుండగా, అంటే ఎవరి వృత్తులకు వాళ్ళు వెళ్ళడానికి పొద్దున్నే 6:30కి సంసిద్ధమై ఉన్నారు. బస్ కోసం వేచి చూస్తున్న సమయంలో ఎదురుగా ఈ మూలమలుపులో ఒక లారీ వచ్చి ఇక్కడ బోల్తపడడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్లో ఇదే కలప లారీ ఓవర్లోడ్తో వచ్చేసి ఈ మూలమలుపు దగ్గర పడిపోవడం జరిగింది. ఇక్కడ ఇద్దరు చనిపోయారు. ప్రస్తుతం మనము చూసుకున్నట్లయితే చాలా కలప ఉంది, చాలా లోడ్తో వచ్చిన వాహనం అది. డ్రైవర్కి ఇక్కడ వేగాన్ని నియంత్రించడంలో తను పట్టు కోల్పోయాడు. అనుకోకుండా ఇక్కడ బోల్తాపడడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు స్థానికులు ఉన్నారు. ఇక్కడ ఎవరైతే ప్రత్యక్షంగా చూసారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, మీ పేరు? నా పేరు మైపాష్ అండి. అయితే 6:30 లోపల నుంచి 7 గంటల వరకు పట్టేస్తుంది బండి. టర్నింగ్ కాక సర్కిల్ పెద్దగా లేక ప్యాసింజర్ వచ్చేటాలు వాళ్ళు, ఇంకా బస్సు ఉన్నది. బస్సు ఇప్పుడు బస్ స్టాండ్లోకి పోతాను కాబట్టి ఇంకా ఏం కాలే, లేకపోతే ఇంకా చాలా మంది చనిపోయేటోళ్ళు ఉంటాయి ఈ సర్కిల్లో. ఎందుకంటే సర్కిల్ పెద్దగా లేదండి. అయితే వాళ్ళు అప్పుడే వచ్చిళ్ళు, టీ తాగుదామని వచ్చిళ్ళు, దేని గురించి వచ్చిల్లో మాట్లాడతాం సార్. వస్తా అంటే కథం ఎమ్మటి లారీ వచ్చేసి 2 టైర్లు వేసినాయి. ఒక టైర్ లేచింది, వచ్చి 5 నిమిషాలు ఒక్క సెకండ్ కూడా కాలే, సప్పుడు వచ్చేసిండండి. చాలా మంది కూడా నష్టం జరిగింది. ఎంతమంది చనిపోయారు? ఇక్కడ ఇద్దరు చనిపోయారు. అంటే మీరు ప్రత్యక్షంగా చూసారా? పడిపోయింది లారీ. పడిపోయాక వచ్చినాం, బయటకు వచ్చినాం. పడిపోయాక సప్పుడు వచ్చేసింది, దాని మీద మేము బయటకు వచ్చేసినాం. ఇంకా ఇక్కడ మరికొందరు స్థానికులు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? మల్లేష్. చెప్పండి, ఇక్కడ అసలు మీరు ప్రత్యక్షంగా చూసారా? ప్రత్యక్షంగా చూసామంటే లారీ పడిపోయిన తర్వాత 15 నిమిషాల తర్వాత మేము వచ్చాక ఈ కర్ర అనేది ఆ డెడ్ బాడీల మీద మొత్తం ఏ మాత్రం బాడీ కనపడకుండా మొత్తం కప్పుకపోయినాయి. ఆ లారీ మొత్తం, ఆ కట్టెలు మొత్తం, ఆ బైక్ మీద ఉన్న వ్యక్తి, ఇంకో వ్యక్తి కూడా ఆ కట్టెల కిందనే కూరుకుపోయినాడు. మేమంతా జనాలంతా కూడా వచ్చి ఈ కట్టెలన్నీ ఒక 100 మందికి పైగా మేము వచ్చి ఈ కట్టెలన్నీ తీసేసి ఒకటొకటి తీసేసి ఆ డెడ్ బాడీలను బయటికి తీయడం జరిగింది. ఇక్కడ మొత్తానికి ఏంది అంటే ఇప్పుడు ఇది 3వ 4వ యాక్సిడెంట్ ఇది. అంటే ఇక్కడ రెగ్యులర్గా జరుగుతూ ఉంటుందా? రెగ్యులర్గా అంటే సంవత్సరానికి 1-2 చొప్పున ఇప్పటికీ 4వ యాక్సిడెంట్ ఇది. ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. ఈ రోడ్డు నిర్మాణం ఉన్నప్పుడు దాదాపుగా 2 సార్లు 2 లారీలు, ఒకటి ఆయిల్ ట్యాంకర్ పడ్డది, ఒకటి డీసీఎం పడ్డది, పత్తి లోడ్ పడ్డది, దీంతో ఈ కర్ర లోడు. ఇంతకుముందు ఒక డీసీఎం కూడా పడ్డది పెద్ద ఎత్తున, భారీ ఎత్తున. ఈ షాపులన్నిటికి కూడా అందరికీ భారీగా నష్టం వాటిల్లింది. ఇప్పటికి కూడా ఈ ఒక్కొక్క షాపులో 7,000 8,000 రూపాయలు రెంట్ కట్టుకుంటూ బతున్నారు పేదవాళ్ళు. వాళ్లకు చాలా అన్యాయం జరిగింది. ఏమున్నా కూడా ఈ యాక్సిడెంట్ విషయంలో ఈ రోడ్డుకు కానీ, ఇప్పుడు ఆ బంకు టర్నింగ్ కానీ, ఈ టర్నింగ్లో కానీ ఎక్కడా కానీ నీకు పాయింట్లు లేవు. ఒక్క పాయింట్ కూడా, స్పీడ్ బ్రేక్ పాయింట్ ఒక్క పాయింట్ కూడా లేదు. నేషనల్ హైవే జరిగి కూడా, ఈ రోడ్డు నిర్మాణం జరిగి కూడా 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికి కూడా పట్టించుకోవట్లేదు. దాన్ని కొంచెం క్లియర్ చేస్తే ఈ యాక్సిడెంట్లు అనేది నిర్మూలించవచ్చు అనేది మా అభిప్రాయం. అంటే ఇది నేషనల్ హైవే, అంటే జిల్లాలను కలిపే ఒక ప్రధాన రహదారి. ఈ ప్రధాన రహదారి మీద ఈ మూలమలుపుల మీద ఎలాంటి సైన్ బోర్డ్స్, అంటే మూలమలుపులు దగ్గర ఎలాంటి హెచ్చరిక, టర్నింగ్ పాయింట్ల మీద హెచ్చరిక సింబల్స్ కానీ సైన్ బోర్డ్స్ అయితే లేవు అని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. మరియు ఇక్కడ సంవత్సరంలో కనీసం 3-4 సార్లు కూడా ప్రమాదాలు జరుగుతాయని చెప్పారు. గతంలో కూడా ఇక్కడ ఒక ఆయిల్ ట్యాంకర్, పత్తి లోడ్తోనే వెళ్ళినటువంటి లారీ కూడా పడిపోవడం కానీ, ఒక కంటైనర్ పడిపోవడం కానీ, ఆయిల్ ట్యాంకర్ పడిపోవడం కానీ ఇలా చాలాసార్లు జరిగాయని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. మరియు ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు పెట్టాలని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికులు కోరుతున్నారు. మనతో ప్రత్యక్ష సాక్షి ఒకరు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అమ్మ, నీ పేరు? నా పేరు రజిత అండి. గత 3 సంవత్సరాల కాంచి రోడ్డు వరకు పట్టిన కాంట్రాక్టరు ఆ బొందలు తీసిండు, మట్టి తీసిండు. రోడ్లు ఏది ఒక షాపుల ముందు అందం లేకుండా, రోడ్లు అందం లేకుండా బొందలు, దాంట్లో దీంతో 3వసారి సార్ పడడం. జనాలు మాకు కూడా అప్పుడు కూడా చచ్చిపోయేటోళ్ళమే మేము కూడా. అప్పుడు బండ్లు ఖరాబ్ అయినాయి, పత్తి బండి పడ్డది, ఇక్కడ పెద్ద డిసిఎం పడ్డది. ఎవరు కూడా అధికారులు కూడా దీనికి పట్టిన కాంట్రాక్టర్ కూడా పట్టించుకునే నాదులు కూడా గూడులా
కరువైంది సార్ ఇక్కడ. అయితే మీరు ఇక్కడ స్థానికంగా చాలా రోజుల నుంచి ఉంటున్నారు కదా, 40 సంవత్సరాల నుంచి మీరు ఉంటున్నారు. మీరు ఎప్పుడు కానీ అధికారుల దృష్టికి కానీ, మీరు ఏమైనా కంప్లైంట్స్ కానీ, మీరు ఎంఆర్ఓ దృష్టికి కానీ, ఇక్కడ ఉన్న లోకల్ నాయకుల దృష్టికి కానీ మీరు తీసుకెళ్ళలేదా? చెప్పినాం సార్, చెప్తే మట్టి పోపించారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉండి మట్టి పోపించారు, బండ్ లేకపోతే మట్టి పోపించిండు, అదే జరిగింది. కానీ కాంట్రాక్టర్ పట్టిన పోపిస్తారని మాట్లాడతారు. మేమే షాపులో కాడ మట్టి పోపించి పట్టించుకున్నాను, నాది కూడా గూడలు లేదు సార్, కరువైపోయింది. అంటే ఇది 2 జిల్లాలని, అంటే ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉంది, ఇప్పుడు వరంగల్ నుండి మహబూబాబాద్ను కలిపే జిల్లా ప్రధాన రహదారి. ఇక్కడ కూడా స్థానికంగా నేను చూసినట్లయితే సైన్ బోర్డ్స్, అంటే మూల మలుపు గుర్తులు కానీ వెళ్ళి అని ఇక లేవు. వీటి మీద కూడా మీరు చర్యలు, అంటే స్థానిక ప్రభుత్వ అధికారులకు కానీ, మీ ఎంఆర్ఓ గారికి కానీ మీరు ఎలాంటి కంప్లైంట్స్ కానీ మీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళలేదా? చెప్తాను సార్, వచ్చినప్పుడు చూసుకొని వాళ్ళే పోతారు. నీళ్ళు ఆగి బండ్లు దిగబడుతుంటే యాక్సిడెంట్లు వచ్చాను. ఈ రోడ్డు వరకు స్టార్ట్ అయిన కానీ 30 మందిని బలి తీసుకుంది సార్ ఈ రోడ్డు. 30 మందిని, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. ఈ మరిమిడి దగ్గర కూడా ఆటో రోడ్డు మంచిగా స్పీడ్ బ్రేకర్ లేక బండి ఆటో పడితే 9 మంది అక్కడికక్కడే చచ్చిపోతారు. దీంతో ఇప్పుడు 20 మంది సార్ దీనికి యాక్సిడెంట్లు అయిపోవడం. ఈ రోడ్డు ఎవరు పట్టించుకుంటారు సార్? సార్ వాళ్ళు ఉత్తరు పోతారు, ఏం చేస్తారు సార్? కంట్రాక్టర్ పట్టింది కదా వాడే చెప్తారన్న ఉద్దేశం మీద ఎవరు కూడా పట్టించుకుంటారు ఇక్కడ. అయితే ఇక్కడ స్థానికులు చెప్పే సమాధానం ఏంటంటే, ఇక్కడ ఒక ప్రధాన రహదారి అయినా కూడా ఇక్కడ మూల మలుపుల మీద స్పీడ్ బ్రేకర్లు కానీ, సైన్ బోర్డ్స్ కానీ పెట్టాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. ఎంత అధికారులు కూడా పట్టించుకోవట్లేదు. ఇక్కడ సంవత్సరానికి ఒక 3-4 సార్లు కూడా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. చూస్తూ ఉండిపోతారు తప్ప, ప్రభుత్వ అధికారులు కానీ ఇక్కడ ప్రజాప్రతినిధుల మాదిరి ఓట్లు అడుగుతానికే వస్తారు తప్ప ఎలాంటి ప్రమాదాలు జరుగుతుంటా కూడా పట్టించుకోరు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది.